ప్రేమ స్వరూపులారా, embodiments of love. రెండు రకములైనటువంటి ఐ ఉంటుండాలి. There are two types of I. ఏకాక్షరం ఐ ఒకటి, One lettered I. మూడు అక్షరముల ఐ ఒకటి. Three-lettered I. EYEI, ఇది మూడు అక్షరముల ఐ. EYE, three-lettered I. అది ఈ దేహము. That's the body. మూడు గుణములతో కూడినటువంటిది. Three attributes. ఏకాక్షరం ఐ అదే ఆత్మ. One-lettered I is the spirit self. ఆ ఐని నీవు గుర్తించడానికి ప్రయత్నించాలి. ఈ ఐని గుర్తించుకునే ప్రయోజనం ఏమిటి? You know that real I. What is the use of knowing this three-lettered I, the body? కనుక భగవంతుడంటే భగవంతుడికి ఏది అక్కర్లేదు. God doesn't need anything. సర్వము భగవంతుడే. Because everything is divine. చరాచర ప్రపంచమంతా కూడా భగవంతుడే. The movable, immovable is divinity. ఇచ్చేది పుచ్చుకునేటువంటిది అనేటువంటిది లేదు. God doesn't receive nor give. నీ యొక్క హృదయం నుంచి ఆవిర్భవిస్తుంటాది. It originates from your heart. కనుక ఉపకారమైనటువంటి కర్మలలో మనం ప్రవేశించాలి. Therefore, do help to others. సేవలో మనం పాల్గొనాలి. Render service. సేవనే మన జీవితము. Service our life. సేవకు మించినటువంటిది మరొకటి లేదు. There's nothing beyond service. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ కాన్ఫరెన్స్ లోపల అనేక దేశముల వారంతా పాల్గొన్నారు. In this conference, people from various countries participate. కానీ ఈ కాన్ఫరెన్స్ యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఆదర్శం ఏమిటి? What is the main idea of this conference? పాల్గొనాలి. We should render service. ఎక్కడ ఏ విధమైనటువంటి యొక్క అవసరం అవుతుందో అక్కడ మన యొక్క జీవితాన్ని, దేహమును, మనసును, ధనమును కూడా అర్పితం చేసి సేవ చేయాలి. Wherever there is need, we should surrender, dedicate our body, mind and intellect. ఈ విధమైనటువంటి సేవాభావం చేతనే నీవు ఎంతైనా నాయకుడు కాగలవు. With only the spirit of service, you can be a leader. సేవకుడు కాక నాయకుడు ఏ రీతిగా కాగలడు? Without being a servant, you cannot be a leader. శంకరుడు ఏ రీతిగా కాగలడు? How can you be a leader? నీవు కింకరుడుగా నీవు భావించు, శంకరుడిగా భావించద్దు. ఆటోమేటిక్గా నీవు శంకరుడు అయిపోతావు. Consider yourself kinkara the servant, not the shankara the leader. మానవులంతా కూడాను రివర్ ను ప్రార్థిస్తున్నారు. నది నీవు గొప్పగా ప్రవహించాలి, మా చెరువులు నింపాలి అని మనం ప్రార్థిస్తున్నాము. Today we pray to the river. Oh river, let you flow and fill up the tanks. ప్రార్థించవలసినటువంటిది నదులను కాదు. We need not pray to rivers. రెయిన్ ను ప్రార్థించాలి. We have to pray to rain. వర్షాన్ని ప్రార్థిస్తే నదులు ఆటోమేటిక్ గా చేరిపోతాయి. Let us pray to rain, then rivers will flow automatically. కేవలం సమాజమే దైవ స్వరూపంగా విశ్వసించి సమాజ సేవ చేస్తే నీ అభిష్టములన్నీ కూడా సంసిద్ధమవుతాయి. Understand the society is God, and if you serve society, you will be serving God. అయితే భక్తుల యొక్క ప్రేమ ప్రభావం చేత, however, because of love of God, ప్రపత్తుల చేత on his sincere devotion, ఏమేమో ఇవ్వాలని, ఏమేమో చేయాలని ఆశపడుతుంటారు. we expect God to grant us many అయితే boons. ఈనాడు ఈ 70th బర్త్డే ఈ దేహానికి The body of Bhagwan is 70th birthday today. గుర్తించుకోవాల్సినటువంటిది ఒక్కటి. You have to know one important thing. ఏమీ అక్కర్లేదు. Swami doesn't need ఒక anything. చిన్న గౌను కూడా మీరు తీసుకురాకూడదు. He doesn't accept any dress. అంత స్వామియే మీవారు. Swami belongs to you. స్వామి మీకు ప్రత్యేకం కాదు. Swami is not separate from you. మీరు నాకు ప్రత్యేకం కాదు. You are not separate from Swami. అందరూ అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయం. That is intimate relationship between the two, Bhagwan and you. కొంతవరకు భేదపడినటువంటి యొక్క పల్లెలను, కొంతవరకు వెనుకబడినటువంటి యొక్క సమాజములను సరైన రీతిలో మనము పోషిస్తూ రావాలి. You should also encourage certain villages in backward areas. ఇప్పుడు అనేక మంది మీరు చదివినప్పుడు విని ఉంటారు. You must have listened to the list of names read out. కొంతమంది ఏదో అలంకారం కోసమై ఒక నగలంతా తెచ్చారు. Some brought some jewels as well. భగవంతునికి ఏది నగ? What is precious jewels? ఆనందమే నగ. Bliss is ప్రేమనే jewel. నగ. Love is jewel. బ్యూటీ. He himself is the very embodiment of beauty. లేనిపోయిన నగలంతా వేసి ఆ నిజమైన బ్యూటీని ఎందుకు మరుగుపరచడం? Then why do you bring all the jewels and hide the real శిల్పి beauty? చక్కని విగ్రహాన్ని చక్కగా చెక్కాడు. A beautiful idol is పరిసరాన్ని made. మనం చక్కగా చూసినప్పుడు ఎంత అందంగా ఉంటుంది. How beautiful it is if you ఆ look at శిల్పి that idol. బట్టలు కట్టడము, హారాలు వేయటము, రెక్కలు పెట్టడము, ఏమేమో చేసి ఆ శిల్పి యొక్క సౌందర్యాన్ని మనం నిర్మూలం చేస్తున్నాం. You go on decorating, you go on garlanding the very idol and hide the very spirit and the beauty of the idol. కల్పితమైనటువంటివి. It's all artificial. సహజమైనటువంటి స్వరూపమే మనకు ఆనందము. The natural form is the bliss. ఇలాంటివన్నీ కూడా మీరు తేవడానికి తగినటువంటి ప్రయత్నం చేయకండి. Never bring such అసలు things. ఇలాంటి సంకల్పంలో మీరు చేయకండి. Don't entertain such thoughts. కనుక మీరు ఇచ్చినటువంటి వారంతా వేరుగా భావించకూడదు. So those who have given don't feel another way. మా సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళకి చెప్పేది ఒక్కటి. What Bhagwan tells to Central ఈనాడు Trust, వారు ఇచ్చినటువంటి ఆభరణములంతా కూడాను all the jewels they brought here, ఈ స్టేజ్ పైనే ఒక ఆక్షన్ వేసేసి దానిలో వచ్చినటువంటి ధనమునంతా కూడాను నీటి సౌకర్యాలకు వినియోగించాలి. all the jewels brought by the members here,
will be put to auction right now and will be used to ఏది you. అక్కడ ఇది ప్రశాంతి నిలయం వరకు కూడా తీసుకోకూడదు. The Prashanti Nilayam will not accept anything. నేను ఏనాడు ఎవరిని ఎక్కిది కూడా నేను కోరలేదు. Bhagavan never asked for anything till అయితే now. సేవలలో మాత్రం మీరు ఏ విధంగా సేవ చేసినా నాకు సంతోషమే. Bhagavan will be happy if you serve in any way సేవల్లో you మీ like. ధనమునంతా కూడా వినియోగించండి. Spend your money for service. ఎక్కడ నీటి కొరత ఉంటుండదో అక్కడంతా కూడా తీర్చడానికి ప్రయత్నించండి. Where there is water shortage, try ఎక్కడికి to solve విద్యా the problem. వైద్యములంతా కూడా కొరతగా ఉందో అక్కడంతా కూడా విద్యా వైద్యములను అభివృద్ధి పరచండి. Where health care and medicine is required, participate in the సమస్త activity. జీవితానికి అనుకూలమైనటువంటి కర్మలు చేయాలి కానీ వ్యక్తి కోసం చేయకూడదు. Do everything for society, not for the మన individual. భారతదేశము సమష్టి స్వరూపము. The Bharat is ఏ the collective form. దేశమైనప్పుడు సమష్టి స్వరూపమే. Everything is cosmic దేశం form. యొక్క క్షేమాన్ని మనం దృష్టి అందించుకోవాలి. Keep in you the welfare of the వ్యక్తి యొక్క country, క్షేమం కాదు. not the individual. కనుకనే వ్యక్తి ఏనాటికి సమాజం కాదు. Individual cannot be a society. కనుకనే సొసైటీ అనేక మందికి సేవలు చేయడానికి ప్రయత్నించాలి. We have to make an effort to serve many people in society. समस्त लोक